ఆదిలాబాద్ జిల్లా వార్తల విషయానికి వస్తే ఇంద్రవెల్లి గ్రామ పంచాయతీ పరిధిలో గ్రామ పంచాయతీ అధికారులు అక్రమ నిర్మాణాలంటూ ప్రభుత్వ స్థలంలో నిర్మించిన అక్రమ కట్టడాలను కూల్చివేయడంతో ఒక్కసారిగా గ్రామంలో ఉద్రిక్త పరిస్థితులు దారితీశాయి. గ్రామంలో స్వచ్ఛందంగా వ్యాపార సంస్థలు మూసివేసి 2 గంటల పాటు జనం రోడ్లపై బైఠాయించడంతో ఇటు ఉట్నూరు వెళ్లే వైపు ఇటు ఆదిలాబాద్ వెళ్లే వైపు ఎక్కడికడే వాహనాలు నిలిచిపోవడంతో భారీగా ట్రాఫిక్ స్తంభించింది. అయితే ఈ అక్రమ నిర్మాణాలపై జిల్లా కలెక్టర్ రాజేష్ సీసా ఒక ప్రకటన విడుదల చేస్తూ జిల్లాలో ప్రభుత్వ స్థలాల్లో నిర్మించిన అక్రమ కట్టడాలపై కఠినంగా చర్య తీసుకుంటామని ఈ సందర్భంగా హెచ్చరించారు. ఎవరు కూడా ప్రభుత్వ స్థలాల్లో అక్రమ నిర్మాణాలు చేపట్టరాదని ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ రాజేష్ సీసా హెచ్చరించారు. మరో వార్తా విషయానికి వస్తే తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ సంబరాలు జిల్లా వ్యాప్తంగా ఘనంగా కొనసాగుతున్నాయి. వాడవాడల గ్రామాన బతుకమ్మ సంబరాల్లో పెద్ద ఎత్తున మహిళలు పాల్గొంటున్నారు. జిల్లా కేంద్రంలోని బాలికల జూనియర్ కళాశాలలో ఏర్పాటు చేసిన బతుకమ్మ సంబరాలలో విద్యార్థులు తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలు ఉట్టిపడే విధంగా వేషధారణలో బతుకమ్మ పండుగల్లో బతుకమ్మ సంబరాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా బతుకమ్మ పాటలకు అనుగుణంగా విద్యార్థులు బతుకమ్మ సంబరాల్లో పాల్గొన్నారు. నిర్మల్ జిల్లా వార్తల విషయానికి వస్తే నిర్మల్ మున్సిపాలిటీలో పారిశుద్ధ కార్మికులు చేపట్టిన సమ్మె నేటికి 5వ రోజు చేరింది. గత 5 రోజులుగా సమ్మె చేస్తున్న అధికారులు ఏమాత్రం పట్టించుకోకపోవడం పట్ల పారిశుద్ధ కార్మికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గత 3 నెలలుగా తమకు వేతనం అందడం లేదని, నెల వేతనం అందించాలని తాము గతంలోనే చెప్పినప్పటికీ కూడా అధికారులు మాత్రము నెల వేతనం ఇవ్వకుండా తమకు ఇబ్బందులు గురి చేస్తున్నారని ఈ సందర్భంగా పారిశుద్ధ కార్మికులు ఆందోళన వ్యక్తం చేశారు. అయితే మరోవైపు పారిశుద్ధ కార్మికుల సమ్మె కారణంగా పట్టణంలో ఎక్కడికక్కడే చెత్తాచెదరం పేరుకుపోయింది. మున్సిపల్ అధికారుల తీరు పట్ల ఇటు జనం సైతం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇక మరో వార్తా విషయానికి వస్తే సారంగపూర్ మండలంలోని అడెల్లి గ్రామంలో శ్రీ మహాపోచమ్మకు సంబంధించిన గంగనీళ్ళ జాతర ఘనంగా కొనసాగుతుంది. ప్రతి సంవత్సరం కూడా ఈ గంగనీళ్ళ జాతరను ఘనంగా నిర్వహిస్తారు. మహాపోచమ్మకు సంబంధించిన ఆభరణాలను గోదావరి వద్దకు తీసుకెళ్లి గోదావరి నదిలో శుద్ధి చేసిన తర్వాత బాజా భజంత్రతో ఊరేగింపుగా మళ్ళీ అడెల్లి ఆలయానికి తీసుకొచ్చి అమ్మవారికి నగలను అలంకరిస్తారు. 2 రోజుల పాటు కొనసాగే ఈ గంగనీళ్ళ జాతరలో పెద్ద ఎత్తున భక్తులు పాల్గొంటారు.